అందరికీ ఓం నమ శివాయ. తాగుబోతోళ్ళు తాగుడుకు బానిసైతే అలాంటప్పుడు పెండ్లాం చేసుకోవడం మానేయాలి, పిల్లలను కనడం మానేయాలి. అంతేగాని తాగుతూ పెళ్ళి చేసుకొని పిల్లలను కని పిల్లలను టార్చర్ పెడుతూ పెండ్లాన్ని టార్చర్ పెడుతూ ఇదేం బ్రతుకురా నాయన. ఇలాంటి బ్రతికి కూడా వేస్ట్. అసలు జీవితంలో ఇలాంటి చెత్త పనులు కూడా ఎవ్వరూ చేయరు నాకు తెలిసినంత వరకు. అయితే ఇతనికి ఎట్లా అంటే మొత్తం తాగుడు అంటే అలవాటు. తాగుడని కాదు, ప్రతిదీ అలవాటు అనమాట. ఇది అని ఏం లేకుండా మొత్తం తాగుతాడు. గుట్కాలు తింటాడు, సిగరెట్లు కాలుస్తాడు, ఇష్టం వచ్చినట్టు తాగుతాడు. ఇంటికి వచ్చి పెళ్ళానైతే టార్చర్ పెడతాడు. ఆ పిల్లలను కూడా టార్చర్ పెడతాడు, పిల్లలను కూడా కొడతాడు. వానికి మళ్ళీ 3 పిల్లలు. ఆ 3 పిల్లల్ని ఎందుకు అన్నాడో తెలీదు. వీడిని తాగనికనే వీని దగ్గర డబ్బులు ఉండవు. అలాంటప్పుడు 3 పిల్లలను కన్నాడు. ఆ పిల్లల్ని ఏం పెట్టి పోషిస్తాడో కూడా తెలీదు. ఆమె ఆపరేషన్ చేసుకుంటా అంటే నువ్వు తెచ్చి పెడుతున్నావే, నేను కంటే నీకేమవుతుంది అనేసి ఆమెతో గొడవపడి 3 పిల్లల్ని అయితే కన్నాడంట. ఇప్పుడైతే ఆ తర్వాత పిల్లలను కన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ పిల్లలు నాకు పుట్టనే లేదు, ఆ పిల్లలు నా పిల్లలు కారు, నేనెందుకు ఆ పిల్లలకు తెచ్చి పెట్టాలి అని అంటున్నాడంట. పిల్లలకి ఇంట్లో సరుకులు లేవు, ఇంట్లో ఆ పిల్లలకు కొత్త బట్టలు తేవాలంటే బట్టలు లేవు వేసుకోవడానికి, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పిల్లలు 3 పూటలు అన్నం తినని కూడా తినట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. నువ్వు అలాంటప్పుడు ఎందుకు కన్నావు, పిల్లలు కూడా పెట్టినప్పుడు అని క్వశ్చన్ చేస్తే ఆ పిల్లలు నాకు పుట్టలేరు, నా పిల్లలు కానే కాదు అని అంటున్నాడంట. ఎందుకంటే వానికి ఒళ్ళంతా అనుమానంతో నిండిపోయిందనమాట. ఒళ్ళంతా అనుమానమే. ఇంకా వానికి బయట అంటే బయట ఎవరితోటైనా మాట్లాడినా అక్రమ సంబంధమే. ఎప్పుడన్నా ఫోన్లో వాళ్ళ అమ్మతో ఎవరితోటి మాట్లాడినా సరిగా, వాళ్ళతోటి వాళ్ళకి తెలిసిన బంధువులతో ఎవరితో మాట్లాడినా కూడా అక్రమ సంబంధం అనమాట. అది అన్న అవుతాడా, తమ్ముడు అవుతాడా, చెల్లి అవుతుంది, ఇంక ఎవరితోటి సంబంధం లేదు వానికి. అక్రమ సంబంధం కట్టాల్సిందే వానికి. అంటే ఆమె మీద నింద వేయాల్సిందే. అడుగున ఆమె మీద నిందలే ఇంకనమాట. ఎప్పుడన్నా బై మిస్టేక్ ఎవరితోటైనా మాట్లాడినా కూడా వాళ్ళకి అక్రమ సంబంధమే. ఎవరన్నా ఒకవేళ తెలియక అమ్మాయి ఊరే ఊరన్నా లేకుంటే అడ్రస్ అడిగినా వాంతో అక్రమ సంబంధం. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది, వాడు కావాలనే ఇంటికి వచ్చిండు కదనే, కావాలనే అడుగుతుండు కానీ అనేసి ఇట్లా నిలదీసి ఆమెను తిట్టడం, కొట్టడం. పాపం ఆమెకి ఏ పాపము తెలియదు. ఎందుకంటే వీనితోనే భరించలేకపోతుంది. ఇంకొంత తలనొప్పి ఎందుకని ఆమెకి ఏ పాపం తెలియదు. పని చేసుకుందా, వచ్చిన డబ్బులతో పిల్లలకు పెట్టిందా, ఇంత ఆమె తిన్నదా, అంతవరకే. ఆ కొన్ని డబ్బులన్నా ఇంట్లో తాగుతామంటే వాడు ఇంట్లో ఉన్న డబ్బులు కూడా, దాచుకున్న డబ్బులు కూడా తీసుకుపోయి తాగుతాడు. ఇంకా వానికి వేరే పని అంటే ఏమీ లేదు, ఇదే పని. పొద్దున్న లేస్తే బ్రష్ చేసే వాళ్ళు కూడా చేయకుండా వానికి మందు తాగడమే బ్రష్, వానికి పండుకోవడమే. ఇంకా సేమ్ ఏడ పడితే ఆడ పండుకోవడము, ఏడబడితే ఇంకా ఆడ ఎవరితో పడితే వానితో మాటలు తినడము, ఏడబడితే ఆడ తినడము చెయ్యడం. ఇంకా అంతే. ఎవడన్నా 10 రూపాయలు ఇచ్చిండా, ఇక ఆడ తాగిండా, మళ్ళీ ఎవడన్నా ఇంత అన్నమో ఏదో పెట్టిరా తిన్నారా, ఇంకా అంతే. వాని లైఫ్ అంతా బయట గడిపిస్తాడు. ఇంటికి సాయంత్రం కాగానే వస్తాడు. ఇంటికి వస్తే ఏం వండినవే తినడానికి నాకు అంటాడు. అది వండింది ఏదోటి తీసుకొచ్చి ముందర పెడితే చికెన్ వండలేదా ఈరోజు అని మొనగాడు అడుగుతాడు. ఈడేదో నిజంగా కష్టపడి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆమె ఒళ్ళు బరుగై చేయలేదు అన్నట్టుగా మాట్లాడతాడనమాట. వానికి మంచి ఫుడ్ కావాలి ఇంటికి వస్తే. ఆ వచ్చిన కొద్దిసేపు ప్రశాంతంగా తిని పంతాడా, ఇంట్లో ఉన్నది లేదు. ఆ పెండ్లాన్ని కొట్టాలి, ఆ పిల్లలకు ఇబ్బంది పెట్టాలి. ఇంకా వీని పని ఇదే అన్నమాట. ఇలాంటి చెత్త బతుకు ఎందుకో ఏమో నాకైతే తెలీదు. ఇలాంటి తాగుడుకు బానిస అయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి దయచేసి ప్లీజ్. పిల్లలను కానీ ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీరేమంటారో ఇలాంటి చెత్త వాళ్ళని కామెంట్ చేయండి. మీకే వదిలేస్తున్నాను. ఇంకా ప్లీజ్